విష్ణుమూర్తి దాల్చిన 10 అవతారాలలో మత్స్య అవతారం మొదటిదని చాలా మందికి తెలుసు. కానీ ఎందుకు ఆయన చేప రూపాన్ని ఎంచుకున్నాడు? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు మన విష్ణువు ముందున్న సందర్భాలు 2. అవి మనకు చాలా పెద్ద సమస్యలు, కానీ కేవలం ఆయనకు సందర్భాలు మాత్రమే. అందులో మొదటిది, బ్రహ్మ పగలంతా సృష్టి నిర్మాణంలో అలసిపోయి రాత్రి కాగానే నిద్రలోనికి జారుకుంటాడు. అప్పుడే మనకు ప్రళయం వస్తుంది. ఇంకా రెండవది వచ్చేసి, అదే టైంని మంచి ఛాన్స్ గా తీసుకున్న హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వేదాలను దొంగలించి సముద్రంలో అట్టడుగున వెళ్లి దాక్కుంటాడు. ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా నీటితో మునిగిపోతుంది. ఆ నీటి నుండి సృష్టిని కాపాడేందుకు నీటిలో జీవించే రూపమే అవసరం అవుతుంది. అందుకనే మన విష్ణువు ఒక ప్లాన్ వేశాడు. ఇక్కడ మనం మత్స్య విష్ణు పురాణాల ఆధారంగా ఒక స్టోరీని కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాము. ప్రళయం రాబోయే 7 రోజుల ముందు సత్యవ్రతుడు అనే ఒక రాజు నదిలోనికి వెళ్లి ఆయన చేతిలోనికి నీళ్లు తీసుకోగా ఆ నీటిలో ఒక చిన్న చేప పిల్ల కనపడుతుంది. అయితే ఆ చిన్న చేప పిల్ల రోజు రోజుకు పెరుగుతూ పెరుగుతూ చాలా పెద్ద చేపలాగా మారిపోతుంది. మన సత్యవ్రతుడికి ఈ పరిస్థితి ఏది అర్థం కాకపోయేసరికి చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు ఆ పెద్ద చేప మన సత్యవ్రతునితో ఇలా చెప్తుంది: నేనే శ్రీ మహావిష్ణువును. ఇప్పుడు ప్రళయం రాబోతోంది. ఈ భూమి అంతా కూడా నీటిలో లీనమవుతుంది. అందుకే నువ్వు పెద్ద పడవను తీసుకొని అందులో సప్త ఋషులను, విత్తనాలను, ఔషధాలను, జ్ఞానం అన్ని కూడా ఆ పడవలో తీసుకొని రా, మిగిలిన కథ నేను నడిపిస్తాను అని చెప్తాడు. అలా ఆ సత్యవ్రతుడు పడవను తీసుకొని రాగా పెద్ద చేపలాగా మారిన విష్ణువు తనకు ఒక పెద్ద కొమ్మును సృష్టించుకొని ఆ పడవను తన కొమ్ముకు కట్టుకొని ప్రళయకాలం అంతా కూడా నీటిలో తిరుగుతూ సృష్టిని రక్షిస్తూ కాపాడాడు. ప్రళయం అంతా ముగిసిపోయాక ఇప్పుడు సృష్టిని తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అంటే వేదాలు కావాలి. ఇప్పుడు మనం సెకండ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే, అప్పటికే హయగ్రీవుడు వేదాలను దొంగలించి నీటిలో అట్టడుగున దాక్కుని ఉంటాడు. అందుకే మన విష్ణువు అదే మత్స్య అవతారంతో నీటిలోనికి వెళ్లి హయగ్రీవునితో యుద్ధం చేసి వేదాలను తీసుకుని బ్రహ్మదేవునికి ఇచ్చి పునఃసృష్టి ప్రారంభించమని చెప్తాడు. ఆయన ఈ ఒక్క మత్స్య అవతారంతో ఇటు ప్రళయం నుండి సృష్టిని కాపాడాడు, అలాగే అటు రాక్షసుల నుండి ధర్మాన్ని, జ్ఞానాన్ని కాపాడాడు. ఈ 2 సమస్యలు కూడా నీటితో ముడిపడి ఉండడం వలన ఆయన నీటిలో జీవించే మత్స్యాన్ని అవతారంగా ఎంచుకున్నాడు. తిరిగి సృష్టి ప్రారంభమయ్యాక సత్యవ్రతుడు వైవస్వత మనువుగా మారుతాడు. ప్రస్తుతం ఉన్న మానవ జాతి అంతా కూడా ఆయన సంతానంగానే భావిస్తారు. ఇక్కడ జరిగిన 2 సందర్భాలలో కూడా శ్రీ మహావిష్ణువు దేనిని కూడా ఆపలేదు. కేవలం ధర్మం వైపు నిలబడి ఆ సందర్భాలకు అనుగుణంగా తను తాను మార్చుకుంటూ ఆ పరిస్థితులను చక్కదిద్దాడు. ఇది ఆయన మనకు చెప్పే లైఫ్ లెసన్ అని కూడా అనుకోవచ్చు. కేవలం ఈ 3 నిమిషాల వీడియో ద్వారా మీరు సృష్టిని రక్షించడం, వేదాలను కాపాడడం, బ్రహ్మ తిరిగి పునఃసృష్టి చేయడం, వైవస్వత మనువు, అలాగే ఒక చిన్న లైఫ్ లెసన్ గురించి కూడా తెలుసుకున్నారు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.